ఆంధ్ర అసెంబ్లీలో అధికారం సాధించాలంటే కావాల్సిన కనీస సీట్ల సంఖ్య 88. అంటే 175 సీట్లలో సగానికి కాస్త ఎగువగా సీట్లు సాధిస్తేనే అధికారం చేపట్టడం సాధ్యమవుతుంది. ఆంధ్రాలో ప్రస్తుతానికైతే వేవ్ అనేది లేదు, అది వాస్తవం. పత్రికల్లో వేవ్ ఉంది తప్ప గ్రౌండ్లో లేదు. పోటాపోటీ ఉంది. వైకాపాకు కొన్ని చోట్ల, తెదేపాకు మరికొన్ని చోట్ల ఎడ్జ్ ఉంది. అది అభ్యర్థుల ఎంపిక మేరకు వచ్చిన ఎడ్జ్. ఎవరికైనా కూడా రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా అన్నది క్లారిటీ వచ్చేసింది. జగన్ కావాలా వద్దా, ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా. ఈ పరిస్థితిని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీనే. జగన్ను ఓ భూతం మాదిరిగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దాంతో వేరే అంశాలు ఏవీ తెరపైకి రావడం లేదు. కేవలం జగన్ వద్దు అని పదే పదే చెప్పడంతోనే సరిపోతుంది చంద్రబాబుకు. ఆ విధంగా మొత్తం ఫోకస్ అంతా జగన్ మీదకు తెచ్చేశారు. తెలుసో తెలియకో దానివల్ల జనాలకు ముందు ఒకటే ప్రశ్న నిలబెట్టినట్లు అయింది: జగన్ కావాలా వద్దా. ఇదే ప్రతిపక్షాన్ని వేవ్ దిశగా కాకుండా పోటాపోటీ దిశగా నడిపించింది. నిజానికి ఇది ఒక్కటే కాదు, మరో కారణం కూడా జగన్ను సేవ్ చేస్తుంది. అదేంటంటే పవన్ స్పీచ్లు. కేవలం జగన్ను అణచివేయాలి, జగన్ అధికారం నుంచి కిందకు లాగేయాలి, ఇలా మాట్లాడుతూ జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. అది అలా అలా రాను రాను ఒక వ్యక్తిగత వైరంగా మారిపోయింది. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఇలా అంతా కలిసిపోయి ఒక్కటిగా జగన్ మీద ఫైట్కు దిగడంతో ఆ పోరాటం కేవలం జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మారిపోయింది. అభివృద్ధి లేదు అనేది రాను రాను సాకుగా కనిపించడం పెరిగింది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో వేవ్ అన్నది కనిపించడం లేదు. కాపులు మరీ బలంగా ఉన్న చోట్ల లేదా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల పోటాపోటీ లేదా కూటమి ఎడ్జ్ కనిపిస్తుంది. అలా కాని చోట్ల వైకాపా అభ్యర్థి బలంగా ఉన్న చోట్ల అటు ఎడ్జ్ కనిపిస్తోంది. నిజానికి వేవ్ లేదన్న సంగతి విపక్షాలకు, దాని అనుకూల మీడియాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడున్న పోటాపోటీ పరిస్థితిని వేవ్గా మార్చేందుకు తెగ కింద మీద అవుతుంది. న్యూట్రల్ ఓటర్లను ఇప్పటి నుంచి తమ వైపు మళ్లించేందుకు తగిన వార్తలు వండి వారుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మ్యాజిక్ ఫిగర్ అయిన 88 స్థానాలను ఎవరు సాధించగలుగుతారు అన్నది పాయింట్. వైకాపాకు అన్ని ఏరియాల కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది రాయలసీమ జిల్లాలో. దాదాపు 50కి పైగా నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ వైకాపా కనుక 40కి పైగా సీట్లు సాధించగలిగితే ఆంధ్రాలో అధికారం సాధించేసినట్లే. మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మిగిలిన 50 సీట్లను మిగిలిన జిల్లాల్లో సాధించుకోవడం పెద్ద కష్టం కాదు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలో కూటమి ఎంత పైచేయి సాధించేసినా 4 సీట్లు సాధించడం వైకాపాకు పెద్ద కష్టం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ముఖ్యంగా భాజపాకు కేటాయించిన సీట్లను కూటమి మర్చిపోవచ్చు. ఎందుకంటే పట్టణాలు వదిలేస్తే రూరల్లో కమలం గుర్తు పెద్ద రిజిస్టర్ కాలేదు ఆ జనాల్లో. ఆ విధంగా 80 సీట్ల వరకు వైకాపా ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది. జగన్ పర్యటన ప్రారంభించక ముందు ఆంధ్రాలో కూటమిదే పై చేయి అనే భావన ఉండేది. ఎందుకంటే మీడియా వండి వారుస్తున్న వార్తల ప్రభావం కూడా అలా ఉంది. కానీ వన్స్ జగన్ పర్యటన ప్రారంభమైన తరువాత కోస్తా గోదావరి జిల్లాల్లో జగన్కు జనాల్లో ఉండాల్సిన ఆదరణ బాట ఎంతో కొంత ఉందన్న క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకో చిత్రమైన సంగతి కూడా ఉంది. తెదేపా కోరి ఎంచుకొని వైకాపాకు చెందిన ఓ రేంజ్ నాయకులను తీసుకుంది. చాలా మందికి టికెట్లు ఇచ్చింది. కానీ జనసేన, తెదేపాకు చెందిన సెకండ్ రేంజ్ నాయకులు, చిన్న నాయకులు అంతా బొలోమను వైకాపా దారిలోకి వెళ్తున్నారు. ఎవరు దొరికితే వారిని వైకాపా లోపలికి లాగేస్తుంది. దీనికి వైకాపా ఖర్చు చేస్తుందో మరోటో అన్నది వేరే సంగతి. కానీ పోల్ మేనేజ్మెంట్ చేసేది పై లీడర్లు కాదు, కింది కేడర్. ఇప్పుడు ఆ కేడర్ను టార్గెట్ చేస్తుంది వైకాపా. ఇప్పుడు దానివల్ల జరుగుతున్న పరిణామం ఏంటంటే గ్రామాల్లో వైకాపాకు ప్రోపగాండా పెరుగుతోంది, యాంటీ మాటలు తగ్గుతున్నాయి. ఇప్పుడు వైకాపాలో చేరుతున్న వారు మీడియాలో పాపులర్ అయిన నాయకులు కాదు. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి అంటే చోటా మోటా జనాలను చేర్చుకుంటున్నారు వైకాపా వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ కింది స్థాయిలో జనాలకు నచ్చ చెప్పడానికి పోలింగ్ మేనేజ్మెంట్కు వీళ్ళే అవసరం. ఇలా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడున్న పోటాపోటీ పరిస్థితిని వేవ్గా మార్చాలని కూటమి మీడియా కింద మీద పడుతోంది. కానీ కూటమి నేతలు మరింతగా ఈ పోరు కేవలం జగన్ మీదనే అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. జగన్ సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తాను ఇది చేశాను, నచ్చితే ఓటు వేస్తే మరింత చేస్తాను అంటున్నారు. అందువల్ల జగన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మరింత సాలిడ్ అవుతుంది. గత 5 ఏళ్లుగా జగన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు అలానే ఉన్నారు. అందువల్ల పరిస్థితిలో కొత్త మార్పులు రావడం లేదు. దానివల్ల వేవ్ దిశగా ఎన్నికలు పయనించడం లేదు.
ఇదే పరిస్థితి పోలింగ్ వరకు కొనసాగితే మాత్రం జగన్ మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు సునాయాసంగా సాధించేస్తారు. అలా కాకుండా కూటమి తన ప్రచార స్టైల్ మారిస్తే ఎలా ఉంటుంది అన్నది మున్ముందు చూడాల్సి ఉంటుంది.